బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్. అమ్మో ఏంటి ఇంత పెద్దగా ఉంది పేరు అంటారా? సాలెడ్ కదండి. సో అందులో ఉండే ముఖ్యమైన పదార్థాలని ఒక పేరుగా పెట్టుకున్నాం అనమాట. ఏం లేదండి, బ్రాకలీ ఖచ్చితంగా మనం సాలెడ్లో ఉపయోగిస్తాము. దానికి తోడు పర్పుల్ క్యాబేజ్ కూడా 100% వాడతాము. కాబూలీ శనగలు అంతే. సో దాంతో సాలెడ్ అనమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రాకలీ 1 కప్పు, తరిగిన పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, లెట్యూస్ కొద్దిగా. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అసలు మేము చెప్పిన పేరులోనే కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నాయి, ఎందుకంటే ముఖ్యమైన పదార్థాలు అనమాట అవన్నీ కూడా. ఇప్పుడు మనము పర్పుల్ క్యాబేజ్, ఇదిగోండి కాబూలీ శనగలు ఉడికించుకొని పెట్టుకున్నాము. అలాగే బ్రాకలీ. సో బ్రాకలీ గురించి మాట్లాడుకోవాలి అంటే హార్ట్ హెల్త్కి సూపర్గా పనిచేస్తుంది అనమాట. సో బ్రాకలీ అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, ఎందుకంటే కంటి ఆరోగ్యానికి, క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి, తర్వాత గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, స్కిన్కి, అన్నిటికీ చాలా చాలా మంచిది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా సూపర్గా పనిచేస్తుంది. పసిపిల్లల నుంచి, మనకు 6 months పిల్లల నుంచి కూడా చక్కగా బ్రాకలీని ఉడికించేసి చిన్నగా లైట్గా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకొని వాళ్ళకి మెల్లమెల్లగా అలవాటు చేస్తే బెటర్ అనమాట. అలాగే మనం ఈరోజు కాబూలీ శనగలు, మంచి ప్రోటీన్, ఇది కూడా గుండె ఆరోగ్యానికి మంచిది, జీర్ణక్రియకు చాలా మంచిది, డైజెస్టివ్ సిస్టమ్కి సూపర్గా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే పర్పుల్ క్యాబేజ్. ఈరోజు అన్నీ అంటే మనము ఈరోజు తీసుకున్న సాలెడ్లో తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా హెల్దీ. అందుకే సాలెడ్ అంటేనే హెల్దీ, అంటే అన్ని హెల్దీ ఐటమ్సే ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ వంట ప్రాసెస్ చాలా ఈజీ అండి. అంటే పెద్దగా సాలెడ్లో కొత్తగా నేను చెప్పే ప్రాసెస్లు అంటూ ఏం లేవు, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఏమేమి ఉపయోగిస్తున్నాము, ఎలా దాన్ని మిక్స్ చేస్తున్నాము, ఇది మాత్రమే ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో మన ముఖ్యమైన పదార్థం ఏంటి? ఫస్ట్ బ్రాకలీ. సో బ్రాకలీని ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అందులోనే కాబూలీ శనగలు మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. రాత్రి అంతా కూడా మనం నానబెట్టేసుకోవాలి. మర్నాడు పొద్దున ఒక 10 నుంచి 15 విజిల్స్ వరకు ఈజీగా పడుతుంది. ఒకవేళ ఇది సరిగ్గా మనకు ఉడకకపోతే పొట్టనొప్పి వచ్చే ఇబ్బంది ఉంటుంది. సో అందుకేంటి అంటే చాలామంది మా కాబూలీ శనగలు పడవు పొట్టనొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు. ఎందుకు? దాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల వస్తుంది. సో మితంగా కరెక్ట్గా ఉడికించి ఏది తిన్నా కూడా ఏ ఇబ్బంది రాదు. సో మరి ముందుగా ఉడికించిన కాబూలీ శనగలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా పుల్లగా మంచి వైటమిన్ సి అధికంగా ఉన్నటువంటి చెర్రీ టొమాటోస్, ఇది కూడా మనము ఆల్మోస్ట్ ఒక 3-4 టొమాటోస్ వేసుకున్నట్టు లెక్క. ఆ తర్వాత చాలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, ఆ తర్వాత పర్పుల్ క్యాబేజ్లో కూడా చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. పర్పుల్ క్యాబేజ్ని ఎక్కువగా సాలెడ్స్లోనే వాడతారు, కూర రూపంలో కన్నా కూడా మనకి సాలెడ్స్లోనే పర్పుల్ క్యాబేజ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత లెట్యూస్ కూడా మనం కొంచెంగా వేసేసుకోవచ్చు. అంటే చాలామంది లెట్యూస్కి క్యాబేజ్కి కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి క్యారెట్ తురుము. చూసారా, మనం ఏది మనం వేయించలేదు నూనెలో, ఆల్మోస్ట్ అన్ని పచ్చిగా వేసినట్టే, కాబూలీ శనగలు తప్ప. సో ఇది చాలా హెల్దీ. అంటే కొందరనే మాట తీసుకుంటే అసలు ఉడికిస్తే లక్షణాలన్నీ వెళ్ళిపోతాయి, ఉడికించకుండానే తింటేనే చాలా మంచిది అని చెప్తారు కదా, అది 100% మేబీ ఇట్స్ రైట్. ఉడికించినప్పుడు ఎంతో కొంత న్యూట్రియంట్స్ అనేవి మనకు వెళ్ళిపోవచ్చు. అట్లా అని ప్రతిదీ ఉడికించకుండా తను తినలేము, ప్రాక్టికల్గా పాసిబుల్ అవ్వదు. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ మనం వేసినవన్నీ కూడా మనం పచ్చిగా వేసినట్టే కాబట్టి 100% న్యూట్రియంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఓకే, సో ఇందులో మనం కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు కూడా మితంగానే వేయాలి ఎప్పుడు కూడా సాలెడ్లో, బికాస్ అది పైననే ఉంటుంది కాబట్టి ఉప్పు తగులుతూ ఉంటుంది. అండ్ సాలెడ్ తినే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇలాంటి రుచుల్ని కాస్త సాత్వికంగా ఉండడానికే కదా, ఇలాంటి రుచులన్నింటినీ కాస్త డౌన్ చేయాలి. మనం మామూలుగా తినే మసాలాలు, కారాలు, ఉప్పులు
వాటికి కొంచెం దూరంగా ఉండడానికే కదా సాలెడ్ తినేది. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా మనం అన్నీ వేసేసుకుంటా ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఒక చిన్న పోపు ప్రాసెస్ ఉందండి. అంటే కొంచెం మనం ఇంతవరకు కారం ఎక్కడ యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు కావాలంటే ఇందులో పెప్పర్ పౌడర్ లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ దీనికి కొంచెం భిన్నంగా కాస్త డిఫరెంట్గా ఒక పోపు నేను తయారు చేయబోతున్నాను. సో దానికి చాలా చిన్న ప్యాన్ అవసరం అండి, ఇంత పెద్దది అక్కర్లేదు. చిన్న ప్యాన్ పెట్టేసుకో. మన ఇంట్లో పోపు బాండీ ఉంటుంది కదా, అలా చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించేస్తున్నాను. ఓకే, ఇందులో కాస్త నూనె, కుకింగ్ ఆలివ్ ఆయిల్ ఎవరైనా వాడుతుంటే కనుక మీరు కుకింగ్ ఆలివ్ ఆయిల్ కూడా వాడచ్చు. సో ఉప్పు వేసిన తర్వాత మనకు కొంచెం ఆ తేమ అనేది దిగుతుంది కదా. సో కొంచెం మనకు లైట్గా వాటరీ ఫీల్ వచ్చేస్తుంది. అంటే వెజిటబుల్స్లోంచి మనకు ఆ నీళ్ల కంటెంట్ అనేది కాస్త ఊజ్ అవుట్ అవుతుంది ఉప్పు వేసినప్పుడు. సో అందుకు చూసారా, కొంచెం మనకు మరీ డ్రైగా ఉన్నది కాస్త ఉప్పు వేసిన తర్వాత కొంచెం అలా వాటరీగా అయింది. సో ఒక 2 స్పూన్స్ నేను నూనె వేసుకున్నానండి. అంటే ఇంత టోటల్ సాలెడ్కి నేను 2 స్పూన్స్ వేసాను. సో మీరు కొంత తీసుకుంటే చాలా కొంచెం వేసుకోండి చాలు. ముందుగా ఇందులో ఆవాలు, అలాగే కాస్త ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం కారం, అంతే. సింపుల్ పోపు. కారం చూసుకోండి, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చక్కగా పోపు కూడా మనం తయారు చేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి మనం తయారు చేసుకున్నాం కదా సాలెడ్, దాంట్లోకి ఈ పోపును వేసేసుకోవాలి. సో ఇలా మనం పోపుని మనం తయారు చేసుకున్న సాలెడ్ మీదకి వేసేసుకోవడమే. ఇప్పుడు దీనికి ఒక రూపం వచ్చిందని చెప్పొచ్చు. ఓకే, దీంట్లో చివరిగా కాస్త నిమ్మరసం పిండుకొని ఒక్క 5 నిమిషాల పాటు వదిలేస్తే పోపు, కారాలు, నిమ్మరసము ఇవంతా కూడా మన సాలెడ్కి చాలా బాగా పడుతుందన్నమాట. ఓకే, సో టేస్ట్ విషయంలో అయితే ఇంక అసలు అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసి. సో దీన్ని మనం చక్కగా ఇదిగోండి ఇలా మన ప్లేట్లో లెట్యూస్ పీసెస్ తీసుకున్నాను, దాంట్లోకి నేను సర్వ్ చేసేస్తాను. చూసారా, సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బ్రాకలీ 1 కప్పు, తరిగిన పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, ఉడికించుకున్న కాబూలీ శనగలు 1/2 కప్పు, చెర్రీ టొమాటోస్ 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, లెట్యూస్ కొద్దిగా. బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో తరిగిన బ్రాకలీ, ఉడికించిన కాబూలీ శనగలు, చెర్రీ టొమాటోస్, ఉల్లికాడలు, తరిగిన పర్పుల్ క్యాబేజ్, తరిగిన లెట్యూస్, క్యారెట్ తురుము, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, ఇంగువ, పసుపు, కారం వేసి వేయించి కలిపి పెట్టుకున్న మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని నిమ్మరసం కూడా పిండి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బ్రాకలీ, పర్పుల్ క్యాబేజ్, కాబూలీ శనగల సాలెడ్ రెడీ.